ఆ పార్టీలో ఉన్నాడు. ఈ మెదక్ జిల్లాలో బీజేపీ ఉందా లేదు? దుబ్బాక ఎన్నికల ముందు స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, ఇక్కడెక్కడ బీజేపీ, ఇక్కడెక్కడ మొలకెత్తుతుంది, ఇక్కడెక్కడ ఓట్లు వస్తాయన్న భావన ఉండే. కానీ అక్కడనే గెలిచి ఆనాడే ముఖ్యమంత్రి గారికి చెప్పిన గడ్డ మెదక్ జిల్లా. మొన్న మళ్ళీ వాళ్ళు ఎన్ని విషయంలో నాకంటే వీకెరక ఒక ముఖ్యమంత్రి మీద పోటీ అంటేనే జగ్గుతారు తెలియదు. ఎదుటి పార్టీల వాళ్ళ మాట ఏంటంటే ఇక్కడ మేము గెలిచేది లేదు, చేసేది లేదు, ఎట్లయినా ఆయనే ఇంతకంటే భావన ఉంటుంది. మరి అందులో కేసీఆర్ గారి ఇలాకాలో 10 ఏళ్ళు వారే ఉన్నారు కాబట్టి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండదు కాబట్టి, మాకు కనుక మీరు ఓటేయకపోతే మీ పెన్షన్ పోతుంది, మీకు దళిత బంధు రాదు, మీకు బీసీ బంధు రాదు, మీకు ఇల్లు రాదు, మీ ఊరికి అభివృద్ధి రాదు. ఓట్లు అయిపోయిన తర్వాత ఉండేది ఈ ముఖ్యమంత్రి కాబట్టి, ఉండేది ఈ ప్రభుత్వమే కాబట్టి మీ అంత చూస్తామంటున్న మాట. ఇవాళ ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులు, ఇక్కడ ప్రాజెక్టులలో గ్రామాల్లో మునిగిపోయి భూమిని కోల్పోయి ఆర్ఎండ్ఆర్ కాలేజీలో జీవించామలా బతికేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎంత కష్టం ఉన్నదో నాకు తెలుసు. నేను రావాలని, మీరు పోటీ చేయాలని చెప్పి